స్టైఫండ్ పెంపు పని గంటల తగ్గింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ వైద్యుల నిరసన మూడో రోజు కొనసాగింది. ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ రిషిత, జనరల్ మెడిసిన్ డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ 30% స్టైఫండ్ పెంచాలని కోరుతుంటే ప్రభుత్వం 3% మాత్రమే పెంచుతామని అంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓపీ సేవలను మాత్రమే నిలిపివేసి అత్యవసర వైద్య సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సీనియర్ వైద్యుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచిన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు. జోడాలు వరుసగా 36 గంటల విధులు నిర్వహిస్తున్నందున న్యాయమైన స్టైఫండ్ పని గంటల తగ్గింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు నిరసనలు కొనసాగిస్తామని, అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ మణిదీప్. నేను జీజీహెచ్ ఏలూరులో పీజీ ఫస్ట్ ఇయర్ రెసిడెంట్ అండి, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్. ఇక్కడ మేము చేస్తున్న స్ట్రైక్ మొదటి కారణం వచ్చేసి మా స్టైఫండ్స్ పెంచాలండి. ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ పెంచాలి, హాస్పిటల్లో రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాలి. ఇవన్నిటికీ గవర్నమెంట్ ఇంకా స్పందించలేదండి. ఆల్రెడీ 2024లో వచ్చిన జీవోకి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. సో దానికోసం ఈరోజు వచ్చేసి డే 2 ఆఫ్ ఫేజ్ 2 స్ట్రైక్ చేస్తున్నామండి. ఈ స్ట్రైక్ వచ్చేసి ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేస్తున్నామండి. ఓన్లీ ఓపీడీ సర్వీసెస్, ఐపీడీ సర్వీసెస్ ఉండవు. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని కంటిన్యూ అవుతాయండి. ఐసీయూ సర్వీసెస్ కూడా కంటిన్యూ అవుతాయి. బట్ ఓన్లీ 3% వరకే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. కానీ అంతవరకు మేము ఎంతవరకు ఇది కొనసాగిస్తాము అనేది మాకు కూడా తెలియదు. ఆల్రెడీ 15th వరకు మేము చేద్దామని ఈ స్ట్రైక్ని కొనసాగిస్తున్నాము. అప్పటికి గవర్నమెంట్ నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు అనుకుంటే మేము ఫర్దర్గా ఇంకా కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాము. మెయిన్ డిమాండ్స్ వచ్చేసి స్టైఫండ్ హైక్ కోసం చేస్తున్నామండి. ఇంకా అది కాకుండా రిటైర్మెంట్ ఏజ్ కూడా 65 years వరకు పెంచారు. కానీ అంతవరకు తీసుకెళ్తే మేము మా యంగ్ డాక్టర్స్కి మా ఆపర్చునిటీస్ ఏమీ ఉండవు. సో రిటైర్మెంట్ ఏజ్ కూడా తగ్గించాలని అడుగుతున్నాము. ఇంకా స్టైఫండ్ హైక్ ఒకటి పెంచాలి. హాస్పిటల్కి బేసిక్ ఫెసిలిటీస్ కూడా పెంచాలండి. డ్యూటీ అవర్స్ కూడా తగ్గించాలి అని చెప్పేసి అడుగుతున్నాము. ఇంతకు మించి మాకేమీ డిమాండ్స్ లేవు. వీటికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే మేము ఈ స్ట్రైక్ నుంచి ఆపుతాము. లేదు అంటే ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది అంతే.